గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా చాలా బాగున్నారని అయితే నేను అనుకుంటున్నాను. సో ఈరోజు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేసి షేర్ కూడా చేయండి. మన ఛానల్ అనేది 100 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉందండి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయస్. మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు సపోర్ట్ చేస్తే ఇలానే మంచి కంటెంట్తో ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకైతే వస్తాను. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే అనదర్ వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే సిరీస్లో డే 6 ఆఫ్ మై డైటింగ్. సో నేను ఇప్పటికీ డే 6 అండి. 6 days అవుతుంది, 45 days, 6/45 అనమాట. సో ఈ డైట్లో నేను ఏమేమి తింటున్నా, ఏం కవర్ చేసా అండ్ ఏమేమి అంటే ఎలా ఫాలో అవుతున్నా అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పేస్తాను అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈరోజు ఒక సిస్టర్ కామెంట్ చేశారండి, అక్క డిటాక్స్ డ్రింక్ చూపించండి అని చెప్పి. సో ఆ సిస్టర్ అడిగారనే కాదు కానీ అంటే నార్మల్గా కూడా నేను ఈ వీడియోలో డిటాక్స్ డ్రింక్ చేద్దాం అనుకున్నాను. ఇంకెలా ఒక సిస్టర్ అడిగారు కదా, సో చేస్తున్నాను. సో ఈ డిటాక్స్ డ్రింక్ పౌడర్ కావాలంటే కామెంట్ చేయండి. సో తప్పకుండా ఇంకా వీడియోలో నేను షేర్ చేస్తాను. సో ఒక స్పూన్ ఆఫ్ ఆ పౌడర్ వేసుకునేసి వాటర్లో అది ఒక స్పూన్ ఆఫ్ పౌడర్ వేసి అది ఒక గ్లాస్ వాటర్ అయ్యే వరకు మరిగించి మనం తాగేయడమేనండి. దాని తర్వాత అయితే ఫ్రెష్ అయ్యి ఓట్స్ తీసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ కింద ఓట్స్ విత్ ఆల్మండ్స్ తీసుకున్నానండి. అండ్ బ్రేక్ఫాస్ట్కి డిటాక్స్కి మధ్యలో వాకింగ్ చేసి స్కిప్పింగ్ కూడా చేశానండి. వర్కౌట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కదా. సో ఫుడ్ ఒకటి తగ్గిస్తే సరిపోదండి, దానికి తగిన వర్కౌట్ కూడా చేయాలి. అట్లీస్ట్ మనం ఏం చెయ్యకపోయినా అట్లీస్ట్ వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మన బాడీ రెస్ట్ పొజిషన్లో ఉండి మనం ఎంత ఫుడ్ తగ్గించినా నో యూజ్ అండి. సో దాన్ని కొంచెం వర్క్ చెప్తూ ఉండాలి బాడీకి. ఆయన ఇంట్లో పని చేస్తున్నాం కదా మాకేంటి అనుకోకుండా వాకింగ్ అయితే చేయండి డైట్ ఫాలో అవుతూ. సో ఓట్స్లో 1 tablespoon ఆఫ్ హనీ వేసుకుని ఆల్మండ్స్తో ఓట్స్ అయితే తినేసానండి. సో చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఫస్ట్లో నచ్చదు కానీ వెళ్ళే కొద్దీ ఐ థింక్ అలవాటు అయిపోద్ది మనకు ఆ టేస్ట్. సో మరీ అంత బ్యాడ్ ఏమి ఉండదు, ఓట్స్ టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. బట్ కొత్తగా ట్రై చేసే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, ఫస్ట్ హనీ కొంచెం 1 tablespoon కన్నా 2 tablespoons అలా వేసుకుని తినండి. సో కొంచెం స్వీట్గా ఉండి మనకి వెళ్ళిపోద్ది లోపలికి. సో 1 tablespoon అలా తగ్గించుకుంటూ రండి. సో మీరైతే అలవాటు చేసుకుంటారు. సో లంచ్లోకి అయితే నేను ఈరోజు పొటాటో ఫ్రై పెట్టానండి. తక్కువ ఆయిల్ వేసుకొని పొటాటో ఫ్రై చేసుకుని, ఫ్రై టేస్ట్ అయితే బాగుంది బట్ తక్కువ ఆయిల్ వేయడం వల్ల మూకుడికి అంటికిపోయింది. బట్ టేస్ట్ వైజ్ ఇట్ వాజ్ గుడ్. అండ్ స్నాక్స్లోకి అయితే గోధుమ పిండితో కాజాలు చేశానండి. ఈ వీడియో లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్ వన్స్. సో నెక్స్ట్ అయితే నైట్ సలాడ్ చేశాను అనమాట. సో ఇందులో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టే మొత్తం అన్నీ కలిపి సలాడ్ విత్ కుకుంబర్ తిన్నాము. లాస్ట్లో ఒక గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ తాగామన్నమాట. ఈ సలాడ్లో ఏం వేసాను అన్నీ కూడా ప్రీవియస్ వీడియోలోనే, ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. అంతే కదా ఈ వీడియో కంటిల్ దెన్ బై బై, గుడ్ నైట్.